అందరికీ నమస్కారం. నా పేరు షేక్ మొయినుద్దీన్, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. సోదరులారా, ఈరోజు ముఖ్యంగా రేపు 12/8/2025 తేదీ నాడు పులివెందుల మరియు ఒంటిమిట్టలో జిల్లా పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం టీడీపీ పడరాని పాటు పడుతూ తొక్కని దొంగ దారి అంటూ లేకుండా, అడ్డు అదుపు లేకుండా ఒక ఆంబోతులాగా ప్రవర్తిస్తున్నది అనే అనటంలో ఎటువంటి అనుమానం లేదు. చేయని నేరాలు ఘోరాలు అంటూ లేనే లేవు. కేవలం 2 జడ్పీటీ స్థానాలు గెలవాలి, ఎలాగైనా గెలవాలి అనే ఒక దురుద్దేశంతో చేయని తప్పు అంటూ లేదు. దీనికి ప్రభుత్వ యంత్రాంగం సహకరించడం సిగ్గుచేటు. కాబట్టి అందరికీ చేతులు జోడించి పులివెందుల మండల ప్రజలకు, ఒంటిమిట్ట మండల ప్రజలకు నమస్కరించి వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి జెడ్పీటీసీ ఎన్నికలలో ఒంటిమిట్టలో, పులివెందులలో భారీ మెజార్టీ గెలిపించాలని అందరినీ వేడుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు సోదరులారా, నిన్న 2 రోజుల ముందు ఒక టీడీపీ అధికార ప్రతినిధి టీడీపీ ఆఫీసులో, సెంట్రల్ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి గాలి భానుప్రకాష్ గారిని పెద్ద నీతిమంతుడు, నిజాయితీపరుడు, అటువంటి వ్యక్తి ఈ లోకంలో లేనట్టుగా మాట్లాడారు. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దురదృష్టకరం ఇంకొకటి ఉండదనుకుంటా. తండ్రి గొప్పవాడైతే కొడుకు కూడా గొప్పవాడాల్సిన అవసరం లేదు. తండ్రి చెడ్డవాడైతే కొడుకు చెడ్డవాడు కావాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ భానుప్రకాష్ అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఉంటూ, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ కూడా, ప్రజాప్రతినిధిగా ఉంటూ అతను మాట్లాడిన మాటలు సభ్య సమాజం తల దించుకునేలాగా ఒక స్త్రీ గురించి మాట్లాడాడు. అంటే అతని నీతివంతుడు అంటారు ఎవరైనా? మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా గారిని ఎటువంటి మాటలు అన్నారంటే చెప్పేదానికి కూడా నోరు రావడం లేదు. అంటే ఇటువంటి అధవలు, ఇటువంటి దుర్మార్గులు మనకు ప్రజాప్రతినిధులు ఉండేదానికి అర్హత ఉన్నదా అనేది నా క్వశ్చన్. మీరు ప్రజాప్రతినిధి అయితే, ఎమ్మెల్యే అయితే నీతిమంతుడైపోయారా? ఎంత నీచంగా మాట్లాడితే ఆ వ్యక్తి, అతనికి క్లీన్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధులు, టీడీపీ నాయకులు. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? ఏం రోజా గారు స్త్రీ కాదా? అంత నిజంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నదా? మళ్ళీ అతని సర్టిఫికెట్లు కూడా ఇస్తారా? క్లీన్ సర్టిఫికెట్లు, చాలా గొప్పవాడు, మంచి ఉన్నత కుటుంబం నుంచి వచ్చారని. అంటే వైఎస్ఆర్సీపీలో ఉండే మహిళలను కించపరిస్తే అది టీడీపీ వాళ్ళు ఏదో గర్వంగా చెప్పుకునే మాటలు. అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమి చెప్పకపోయినా నిందలు వేయడం, తిట్టడం, జైల్లో పెట్టడం, ఇటువంటి పరిస్థితి స్వాతంత్రము తర్వాత ఇంతవరకు చూడలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇంత నీచ నికృష్టమైన పరిపాలన, అధికారాన్ని ఇంతవరకు ఎవరు చూడలేదు అనుకుంటా. నేనైతే చూడలేదు. బండారు సత్యనారాయణ కంటే కూడా ఎక్కువ ఎవరైనా మాట్లాడారా? బండారు సత్యనారాయణ, గాలి ప్రకాష్ గారు, వీళ్ళు మాట్లాడిన మాట నీచ నికృష్టమైన మాట. వాళ్ళ ఇళ్లలో స్త్రీలు లేరా? వాళ్ళకి అమ్మాయిలు లేరా? వాళ్ళ ఇంట్లో కోడలు లేరా?
వాళ్ళకు భార్యలు లేరా? వాళ్ళకు చెల్లెలు లేరా? దాని గురించి మాట్లాడరు. రోజా అమ్మ ముండా కొడుకు అన్నది. ముండా కొడుకు అంటే తప్పైపోయింది. రోజా గారిని గురించి మీరు నీచమైన మాటలు ఏదైతే ఉచ్చరించారో సభ్య సమాజం తలదించుకుంటున్నది. ఎన్ని రోజులు ఇటువంటి దుర్మార్గ పరిపాలన చేస్తారు మీరు? ఎన్ని రోజులు నిందలు వేసి జగన్మోహన్ రెడ్డి మీరు పరిపాలన చేస్తారు? మీరేమి అంత పెద్ద పవిత్రులై సత్య హరిశ్చంద్రులై మీరేమి గెలవలేదు. ఈరోజు ఒక్కొక్క విషయం బయటకు వస్తున్నది, మీరు ఏ విధంగా గెలిచారు అనేది. దయచేసి నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వేడుకుంటున్నాను, రాబోయే కాలంలో కూడా ఏ ఎన్నిక వచ్చినా కూడా ఈ టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమికి బుద్ధి చెప్పవలసిన అవసరము ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నది. దయచేసి గ్రహించాలి. ఈరోజు సమస్యలను పక్కన పెట్టేశారు వీళ్ళు. టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ పరిపాలన పక్కన పెట్టేసి కేవలం వాళ్ళు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి తిట్టను, వైఎస్ఆర్సీపీ నాయకులు జైలులో పెట్టడం, హింసించడం, రాక్షసత్వానికి ఒక మారు పేరు నిలవాలి చరిత్రలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు. కానీ ప్రజల కోసం వాళ్ళు పాటుపడడం లేదనేది నిర్ధంగా తెలిసిపోయింది. కాబట్టి రాష్ట్ర ప్రజలు గ్రహించాలని మనవి చేసుకుంటున్నాను. జై హింద్, జై జగన్, జై వైఎస్ఆర్సీపీ.